ప్రస్తుతం మనం ఏదైతే బీఆర్ఎస్ భవన్లో అయితే ఉన్నామో చాలా మంది చెప్తా ఉన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోతా ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారని కూడా చాలా వదంతులు అయితే వస్తూ ఉన్నాయి. వీటి గురించి అయితే మాట్లాడదాము. మనతో బీఆర్ఎస్ లీడర్స్ అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న ఎట్లా చూస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోతా ఉంది అని కొంతమంది నాగర్ కర్నూలు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వేరే పార్టీ వైపు చూస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎలా చూస్తూ ఉన్నారు ఈ విషయాలు? అన్న చెప్పేటోళ్ళు చోటోడైనా వినేటోనికి ధమాకు ఉండాలి, జరా అర్థమైంది అన్న. చెప్పేటోడు చోటోడు అయితే చెప్పేటోనికి వినేటోనికి ధమాకు ఉండాలి కదా. వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు, ఎవ్వరు పోయినా ఫరక్ పడదు అన్న. బీఆర్ఎస్ పార్టీకి ఫరక్ పడదు. జీరో నుంచి స్టార్ట్ అయినాము, మళ్ళీ స్టార్ట్ అవుతాము. పాత వాళ్ళు ఎంతమంది పోయినా పోనీయండి, కొత్త వాళ్ళతో కొత్త ఎంకరేజ్మెంట్తో కొత్త యువ నాయకులతో మళ్ళీ వస్తాం తప్ప 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నారు, 10 ఏళ్ళు అన్ని పదవులు అనుభవించి మన దగ్గర ఉన్న వెళ్ళిపోయిన వాళ్ళు, బీజేపీకి పోయిన వాళ్ళు, కాంగ్రెస్కి పోతున్న వాళ్ళు, పోవాలనుకున్న వాళ్ళు పోవచ్చు. 10 ఏళ్ళు గవర్నమెంట్లు ఉన్న వాళ్ళేమో మంచి కూర్చొని బాదాము పిస్తా డ్రై ఫ్రూట్లు తిని ఇప్పుడేమో ఒక 2 ఏళ్ళు అపోజిషన్లో కూర్చోలేకపోతున్నారు. నేను ఆ పార్టీకి పోతా, నేను ఈ పార్టీకి పోతా, ఏడికన్నా బొర్రనా. మేము ఏకగ్రీవంగా కేసీఆర్ గారు ఒక్కరిగానే వచ్చారు, ఒక్కరితోనే వస్తాము. ఏ పార్టీతో మాకు విలీనము లేదు, బీజేపీతో లేదు, కాంగ్రెస్ తో లేదు. జీరో నుంచి స్టార్ట్ అయినా మళ్ళీ ఎవ్వరు పోయినా ఫరకు పడదు. ఇంకొకటి ఏంటి అంటే కేసీఆర్ గారు రాష్ట్రానికి కొట్లాడి సాధించుకున్నాం. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నా అంటే బీజేపీ విలీనం అవుతుంది, కాంగ్రెస్ విలీనం అవుతుంది. అబద్ధాల మాటలు, ఫేక్ ముచ్చట్లు, పబ్లిక్ డైవర్షన్ పాలిటిక్స్ కాదన్న. మాకు పొత్తు పెట్టుకునే అవసరం ఎవరితోనీ లేదు. మొత్తం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తారు. పోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అంటే 10 ఏళ్ళు గవర్నమెంట్లో అధికారం అన్ని ఉన్నత పదవులు అనుభవించి చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, కార్పొరేటర్లుగా ఇప్పుడున్న గవర్నమెంట్ విప్పులు ఎవరైతే పోవాలనుకున్న పేరు చెప్పదలుచుకోలేదు. అందరు పోయిన వాళ్ళు అంటే 2 ఏళ్ళు అపోజిషన్లో ఉండలేరు. అంటే వాళ్ళు ఎటు పోయినా వాళ్ళకి పదవి కావాలి. అంటే ఎన్నో ఏళ్ళకెళ్ళి కార్యకర్తలు ఉన్నాక ఒక పదవి రాని వాళ్ళు చాలా మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే 2 ఏళ్ళు కూడా అపోజిషన్లో కూర్చొని అంత దమ్ము లేదు. మేము పోతాం బయటికి అంటే ఏమీ ఫరక్ పడదన్న. ఇంకా కొత్త ఉత్సాహంతో బయటికి వచ్చి కూర్చుంటాం తప్ప ఏమీ ఉడగట్టేట్టు లేదు. అంటే కేసీఆర్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కేటీఆర్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా పైన మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మా పైన ఒత్తిడి తీసుకొచ్చినామని ఇప్పుడు కొన్ని అభండాలు వేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నారు వాటిని? అంటే 10 ఏళ్ళు మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు పోస్టులు ఇచ్చినప్పుడు మీకు రాజకీయంగా అండగా ఉన్నప్పుడు ఏమో పట్టించుకున్నారు. ఒక 2 ఏళ్ళు పట్టించుకున్నప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మాత్రం ఆయనకు సపోర్ట్గా, పెద్ద మనిషికి, పెద్ద సార్కి సపోర్ట్గా ఉండరు. అంటే మీకు పదవులు రావట్లేదు, పదవులు వస్తలేవు అని చెప్పి పట్టించుకోవట్లేదు అన్నారు. మరి 10 ఏళ్ళు పట్టించుకున్నప్పుడు ఏమో పట్టించుకున్నాను చెప్పాలి. ఇప్పుడు 2 ఏళ్ళు అవకాశం వచ్చి 2 ఏళ్ళ అపోజిషన్లో ఉండగా కూడా ఉండడానికి కాకుండా పట్టించుకోలే అని అంటారు. పదవిలో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెట్టిరని చెప్తారు. పదవిలో ఉన్నప్పుడు ఇబ్బంది పెడితేనా? ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలనుకుంటానా, గోవల్ బాలరాజు గారు ఉన్నారు, ఆయనకు పార్లమెంట్ సీట్ ఇవ్వలేదానా? ఎంపీగా పోటీ చేయనీయలేదా? 2 సార్లు ఎమ్మెల్యే స్థాయికి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు అచ్చంపేట నుంచి. మరి అచ్చంపేట నుంచి ఎమ్మెల్యే గెలిచినప్పుడు పట్టించుకోకముందే ఎంపీ సీట్ ఇస్తారా? పట్టించుకోకముందే 2 సార్లు ఎమ్మెల్యే సీట్లు ఇస్తారా? మళ్ళీ మొన్న కూడా ఇచ్చారు కదా సీట్. ఓడిపోతే ఇప్పుడు ఆయన సత్తా చూపించాలి. ఇప్పుడు అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు కానీ వాళ్ళు నిర్ణయించుకోవాలి మా ఎమ్మెల్యే ఎటు పోతున్నారు అనేది. ఎటు పోతాడు గాలి వీస్తాడు కాదన్న. ఏడున్న ఒక స్థిరంగా, ఒక స్ట్రాటజీగా, ఒక దాంట్లో కరెక్ట్గా ఉండాలని చెప్తున్నానన్న. ఎటు పడితే ఎటు పోవడానికి కాదు. కార్యకర్తలు ఎవ్వరూ మిస్లీడ్ అవ్వట్లేదు. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, ఇప్పుడు వచ్చిన కార్యకర్తల నుంచి ఎన్నో ఊర్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరూ మిస్లీడ్ అవ్వట్లేదు. ఒక లీడర్ అనే వ్యక్తితోనే ఉంటారు. ఎక్కడ పోయినా సరే కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధి పనులు 10 ఏళ్లలో చూసిన వాళ్ళు కాబట్టే ఇక్కడ ఉన్నారన్న. ముఖ్యంగా ఇప్పుడు మనకున్న యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ కాదన్న, చీఫ్ మినిస్టర్ గురించి చెప్పాలంటే అన్న మాటలు సరిపోవనా. ఆయన ఏడికి పోయినా ఆస్కార్ అవార్డు వచ్చినట్టు ఫీలింగ్ సరిపోతుండు. అడ్డిమారి గుడి దగ్గర చీఫ్ మినిస్టర్ స్థానంలో కూర్చొని నోటికి ఎంత వస్తుందంత బాగుడు మాట్లాడుతూ ఒక్కసారి జనాలకి మీరు అన్నారు కదండి, అశోక్ నగర్లో రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చినారు. అదే అశోక్ నగర్కి, అదే చిక్కడపల్లి సిటీ లైబ్రరీకి ఒక్కసారి మీరు వచ్చి అక్కడ కూర్చొని జాబ్ క్యాలెండర్ అన్నారు. 2 సంవత్సరాలు నన్ను ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు ఇచ్చిర్రా? తులం బంగారం అన్నారు. ఆడపిల్లలకు 2,000 అన్నారు, అత్తలకు 4,000 అన్నారు, వికలాంగులకు 6,000 పెన్షన్ అన్నారు, గ్యాస్ సబ్సిడీ అన్నారు, 200 యూనిట్స్ అన్నది ఇచ్చిర్రా? మీకు నిజంగా సత్తా ఉంటే మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చి చూపియండి. అంతేగాని గాల్లో మాటలు కాదు. ఇదే ఒక ఎమ్మెల్సీలు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే అంటున్నారన్న, బల్మూరు వెంకట్ గారు కానీ, కోదండరామ్ గారు కానీ, ఇప్పుడున్న ఈ తీన్మార్ అలియాస్ చింతపండు మల్లిగాడు అన్నారు కదా, ఆయనకు అశోక్ నగర్కి రమ్మని చెప్పండి. దమ్ముంటే, ధైర్యం ఉంటే అశోక్ నగర్కి వచ్చి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో డిస్కస్ చేయండి. ఇదే సిటీ లైబ్రరీలో స్టూడెంట్స్ ఉంటారు. సిటీ లైబ్రరీ చిక్కడపల్లికి వచ్చే దమ్ము మీకు ఉందా? ఇప్పుడు బీసీ డ్రామాలు, బీసీ అనే దాంట్లో బీసీ డ్రామాల కోసం 42 బీసీ ధర్నా మీరు చేసిన డ్రామాలు కాదు. ఎవ్వరు మోసపోవడానికి రెడీగా లేరు. ఆల్రెడీ ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చాలా కోపంతో, చాలా అంటే చాలా కోపంతో ఉన్నారు. వాళ్ళని ముట్టుకుంటే మసి చేసేటట్టున్నారు.
మరొక అంశము వస్తా ఉంది. కేసీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నారు. అనేక కుంభకోణాల్లో అటు బీఆర్ఎస్ పార్టీ ఉంది. గొర్రెల స్కామ్ కావచ్చు, కాళేశ్వరం స్కామ్ కావచ్చు, అన్ని స్కామ్లలో ఇరుక్కపోయింది. అందుకే పార్టీ మారితే మేము సేఫ్ జోన్లో ఉందామని అనుకుందాం అంటూ కొంతమంది చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? నా కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే దమ్ము ధైర్యము అనేది ఎవరికి లేదు అన్న. కేసీఆర్ గారికి చేసే దమ్ము ధైర్యం అన్ని మాటలు అన్న. కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తారు. మొన్నేమో కేటీఆర్ గారి మీద ఫార్ములా వేసి అన్నారు, హరీష్ రావు గారి మీద కాళేశ్వరం అన్నారు. ఎప్పుడు చూడు వాళ్ళ మీద వీళ్ళ మీద నిజాలు బయట ఉంటే, నిజాలు నిబంధనలు ఉంటే బయట పెట్టండి. అంతేగాని వాళ్ళు అరెస్ట్ అవుతారు మేము కేసులకు తప్పించుకోవడానికి వేరే పార్టీలకు పోయే అవసరము లేదు. మేమేం పొత్తు పెట్టుకొని రాలేదు. ఇప్పుడు కూడా పొత్తు పెట్టుకోకుండా వచ్చి మళ్ళీ ఇంకో తొందరలోనే మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సోకాల్డ్ ఎవరైతే ఈ పచ్చ మీడియా గాళ్ళు ఉన్నారో, టైంపాస్ చేయక పొద్దుగా లేచి వాట్సాప్, ఫేస్బుక్లల్లా, ట్విట్టర్లల్లా కేసీఆర్ది అయిపోయింది, ఆ పార్టీ కోతురు, ఈ పార్టీ కోతురు, ఎవ్వరు ఏడికి పోరన్నా తొందరలోనే జనాలు ఇప్పటికే 2 ఏళ్లలో తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో వెళ్ళి కానీ డిస్ట్రిక్ట్స్లలో వచ్చిన వాళ్ళు కానీ చాలా తొందరలోనే తెలుసుకొని తప్పు పని చేసాం వీళ్ళని ఎన్నుకొని. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలు ఎలక్షన్లలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో పెట్టే దమ్ముందా? పెట్టండి, మరి ఇప్పుడే పెట్టండి. పెట్టి మీ దాంట్లో ధైర్యంగా సర్పంచ్, ఎంపీటీసీ ఓట్లు అడగండి. అడిగి చెప్పండి మేము ఓటు వేసినామని చెప్పి. ఓటేసి ఇంటికి వెళ్ళి ఓటేసి అడిగే అంత ధైర్యం కూడా ఇప్పుడు ఉన్న స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈ కాంగ్రెస్ వాళ్ళకి లేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను.